హే గాయ్స్, నా పేరు మానస్. మీరు చూస్తున్నారు మిస్టర్ హ్యాక్స్ టెక్ ఇన్ తెలుగు. సో గాయ్స్, ఈరోజు ఏం నేర్చుకుందామంటే, ఈరోజు నేను మీకు చెప్పబోయేది హౌ టు ఇన్‌స్టాల్ టార్ బ్రౌజర్ ఇన్ ఎన్ ఆండ్రాయిడ్. అంటే మీరు చాలా అనుకుంటారు కదా ఫ్రెండ్స్, అంటే ఎలా ఇన్‌స్టాల్ చేయాలి, అంటే ఒక వెబ్ నుంచి ఎలా చేయాలి అనేది ఈరోజు మీకు నేర్పిస్తున్నా. నెక్స్ట్ మీరు గాని నా వీడియోస్‌ని ఇంతకు ముందు గాని చూడకపోతే ఇదిగోండి ఫ్రెండ్స్, ఇదే నా ఛానల్ మిస్టర్ హ్యాక్స్. ఇదిగోండి సైబర్ సెక్యూరిటీ మీద వీడియోస్ చేశాను. అలాగే ఇంకొన్ని వీడియోస్ చూసా, ఫేస్‌బుక్ అని, నెక్స్ట్ బైపాస్ ఫైర్‌వాల్ అని. సో గైస్, ఇంకా డిలే చేయకుండా ఇంక మనం వీడియో లోపలికెళ్ళిపోదాం. ఈ యా అసలు ముందు మీకు కొంచెం ఎక్స్‌ప్లెయిన్ చేయాలనుకుంటున్నా వాట్ ఈస్ ఎ టార్ బ్రౌజర్ అని. ఈ టార్ బ్రౌజర్ అనేది ఏంటంటే, మన ఆన్‌లైన్‌లో ఉన్నప్పుడు ఇప్పుడు సపోజ్ మన ఇండియా నుంచి బ్రౌజ్ చేస్తే ఎవరైనా సరే మన బ్రౌజర్‌ని ట్రాక్ చేస్తారు. ట్రాక్ చేసినప్పుడు మన బ్రౌజింగ్ హిస్టరీ ఏం చూపిస్తదంటే, మనం సంథింగ్ యూఎస్ఏలో కానీ, నెదర్‌లాండ్స్‌లో కానీ, యూకేలో కానీ మీకు ఏ కంట్రీ కావాలంటే ఆ కంట్రీలో ఉన్నట్టుగా మనం చూసుకోవచ్చు. అది ఎలా చేయాలనేది నేను చూపిస్తా విత్ లైవ్ డెమోతో. సో గైస్, ఫస్ట్ మీ డిఫాల్ట్ బ్రౌజర్ ఏదైతే ఉందో అది ఓపెన్ చేయండి ఒకసారి. నా డిఫాల్ట్ బ్రౌజర్ ఎంసెట్ బ్రౌజర్ ఫ్రెండ్స్. ఈ బ్రౌజర్ ద్వారా మనం బ్రౌజింగ్ మనీ సంపాదించవచ్చు. అది ఎలా సంపాదించవచ్చో నేను మీకు తర్వాత చూపిస్తా. సో వెంటనే వెళ్ళి అక్కడ మై ఐపీ అని ప్రెస్ చేయండి. మై ఐపీ వెళ్ళి టైప్ చేసి ఒక చూడండి. నా ఐపీ చూసారుగా 49.39.253.125. నెక్స్ట్ ఒకసారి గూగుల్లోకి వెళ్ళి చూడండి. మామూలుగా అలా కాదు, గూగుల్ 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 వస్తాయి ఫ్రెండ్స్ అందులో. సో మీరు చూడొచ్చు ఇక్కడ గూగుల్ అనేది నేను ఇండియాలో ఉన్నట్టు చూపిస్తుంది. ఇదిగోండి ఇండియా అని చూపిస్తుంది. సో ఓకే, మా ఐపీలోకి ఒకసారి మళ్ళీ వెళ్దాం. మా ఐపీ చూడండి, ఇది నా ఐపీ అడ్రస్, సరిగ్గా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ మీకు చెప్పినట్టుగా మనం వేరే కంట్రీలో ఉన్నట్టుగా ఎవరికైనా చేయాలంటే ఎలా అంటే, ఎవరైనా మనని హ్యాక్ చేసి కానీ ట్రాక్ చేస్తే కానీ మనం వేరే కంట్రీలో ఉన్నట్టు చూపిస్తుంది టార్ బ్రౌజర్ యూస్ చేస్తే. అది మనం అనోనమస్గా చేయొచ్చు. ఒకసారి ప్లే స్టోర్కి వెళ్ళండి, ఒక యాప్ చెప్తా, ద బెస్ట్ యాప్ అనమాట. ఆర్బాట్ అని కొట్టండి. ఆర్బాట్ ఇక్కడ ఆల్రెడీ ఉంది. ఆర్బాట్ నేను ఆల్రెడీ ఇన్స్టాల్ చేసుకున్నాను, మీరు ఇన్స్టాల్ చేసుకోండి. లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో ఇస్తా. చూడండి, ఇది రేటింగ్ అయితే 4.3, పర్లేదు బాగానే ఉంది. నెక్స్ట్ ఆ సేమ్ అతని నుంచి వచ్చింది ఇవి సిమిలర్ యాప్స్. నెక్స్ట్ ఇది బీటా ప్రోగ్రామ్ అంటే ఎలాంటి బగ్స్ లేకుండా కంప్లీట్ అనమాట. సో వెంటనే ఓపెన్ చేయండి. సో ఫ్రెండ్స్, ఇది స్టార్ట్ అయింది. కనెక్ట్ అయ్యడానికి కొంచెం టైం పడుద్ది అనమాట. ఇక్కడ విపిఎన్ మోడ్ అంటే టార్ప్స్ అనమాట, బండిల్స్ ఉంటాయి. విపిఎన్ ప్లస్ స్టార్ లేకపోతే టార్ ప్లస్ విపిఎన్ లేకపోతే విపిఎన్ అలా బండిల్స్ మనం చేసుకోవచ్చు. ఇక్కడ నేను విపిఎన్ మోడ్ కూడా ఆన్ చేసుకున్నాను. మీకు ఆన్ చేసుకొచ్చి ఇక్కడ గ్లోబల్ చూసారా, ఆటో ఉంది. అక్కడ గ్లోబల్ దగ్గర మీకు నచ్చిందంటే నచ్చింది పెట్టుకోవచ్చు అనమాట. జర్మనీ, ఆస్ట్రియా, స్వీడన్, సంథింగ్ కెనడా, ఫ్రాన్స్ అనేది నేను ఆటోలో పెట్టుకున్నా. ఆటోలో పెట్టుకోవడం వల్ల లాభం ఏంటంటే, ఏది ఫాస్ట్గా మన దగ్గర నెట్వర్క్ ఉందో అది కనెక్ట్ అవుద్ది. నేను ఇక్కడ వైఫై ద్వారా కనెక్ట్ అయ్యానమాట. సో కనెక్ట్ అవుతుంది, కొంచెం టైం పడుతుంది ఫ్రెండ్స్. ఇదిగోండి కనెక్ట్ అయిపోయింది. టార్ బ్రౌజర్ 22 kbs. అంటే ఇది కొంచెం సర్వర్స్, వేరే కంట్రీ సర్వర్స్ని యాక్సెస్ చేస్తుంది కాబట్టి ఇది కొంచెం స్లోగా ఉంటుంది ఫ్రెండ్స్. మరి తప్పదు, ఎందుకంటే మనకు అన్ని అడ్వాంటేజ్ ఇచ్చినప్పుడు స్లోగా ఉండడం తప్పలేదు. సో ఫ్రెండ్స్, ఒకసారి మళ్ళీ నా ఎంసెట్ బ్రౌజర్ మీరు చూసారుగా, సిఎంఐఐపి ఇక్కడ సెర్చ్ బార్ కొడుతున్నా, కొంచెం టైం పడుతుంది. సో ఫ్రెండ్స్, అలా చూసినట్టయితే ఇదిగోండి ఐపీ అడ్రస్ గురించి. అసలు ఐపీ అడ్రస్ ఏంటంటే, మీరు కంప్యూటర్ కానీ లేకపోతే మొబైల్ ఫోన్తో కానీ ఇంటర్నెట్ని కనెక్ట్ అయినప్పుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క నేమ్ ఇస్తుంది. ఆ నేమ్ ఇచ్చేదాన్ని ఐపీ అడ్రస్ అంటారు. మీరు ఇప్పుడు స్కూల్ జాయిన్ అయ్యేటైతే మీకు ఇస్తారుగా నేమ్, అలాంటిది. చూసారా ఫ్రెండ్స్, సేమ్ కొట్టాను 193.171.202.150. ఇప్పుడు నా ఐపీ అడ్రస్ మారిపోయింది కేవలం టార్ బ్రౌజర్ ద్వారా. నెక్స్ట్ చూడండి, ఒకసారి గూగుల్కి వెళ్ళి చూద్దాం నాకు ఏ కంట్రీ వచ్చిందో. ఆ కంట్రీ పేరు యుక్రెయిన్ అనమాట. చూసారుగా, నేను ఇండియాలో నుంచి యుక్రెయిన్ కనెక్ట్ అయిపోయాను. సో ఆ భాష కూడా నాకు ఇక్కడ అర్థం కావట్లేదు, ఎలా పలకాలో కూడా తెలీదు. సో ఫ్రెండ్స్, మళ్ళీ ఈ టార్ బ్రౌజర్ని డిస్కనెక్ట్ చేయడం ఎలా? డిస్కనెక్ట్ చేయడం అంటే ఏంటి లేదు ఫ్రెండ్స్, సింపుల్గా ఆర్బోర్డ్లోకి వెళ్తారు, ఇక్కడ స్టాప్ కొడతారు, ఎగ్జిట్ అయిపోవాలి. మనం ఎగ్జిట్ అయిపోయాం. ఇక్కడ చూడండి, ప్లే స్టోర్లోకి వెళ్దాం, మళ్ళీ సంథింగ్ ఇంకేదో యాప్ కొడదాం, క్లాష్ ఆఫ్ క్లాన్స్. మామూలుగా ఇంటర్నెట్ లేదని చూపిస్తుంది. మీరు ఏం కంగారు పడకండి ఫ్రెండ్స్, ఇలా చూపిస్తుంది ఎందుకంటే రీట్రై కొట్టిన అవ్వదు. మనం టార్ బ్రౌజర్ అయితే డిస్కనెక్ట్ చేసాం, కానీ ఆ విపిఎన్ అయితే డిస్కనెక్ట్ చేయలేదు కదా. ఇదిగోండి విపిఎన్ ఇంకా రన్ అవుతూనే ఉంది. విపిఎన్ చేసి ఇప్పుడు రీట్రై మీద కొట్టా, టక్ టక్ అయిపోయింది. చూసారు ఫ్రెండ్స్.
సో ఇదనమాట ఒక టార్ బ్రౌజర్ని ఎలా చేయాలి, మనం ఎలా తప్పించుకోవాలనేది. నా వీడియోని మీరు ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టండి. చివరిదాకా చూసినందుకు చాలా థ్యాంక్స్ అనమాట. ఇటువంటి ఇంగ్లీష్ అప్డేట్స్ కావాలంటే మిస్టర్ హ్యాక్స్ అనే యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ అవ్వండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.